ఈ రాత్రి సమయంలో మత్తయి సువార్త 20వ అధ్యాయము మొదటి నుంచి 16 వచనాలు మనము వినబోతున్నాం. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. దేవుడు ఒక ఇంటిని కలిగి ఉన్నాడంట. ఆయన ఇంటి యజమానుడు. ఆ ఇంటి యజమానుడు ఏం చేస్తున్నాడు చూడండి. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరాడు. బైబిల్లో మనకు చాలా పేర్లు ఉన్నాయి. కొన్ని పేర్లు చెప్పండి. క్రైస్తవులు, విశ్వాసులు, సహోదరులు, శిష్యులు, సాక్షులు, పరిశుద్ధులు, ఏర్పరచబడిన వారు, రాజులు, యాజకులు, చాలా పేర్లు మనకు బైబిల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేరు చూడండి, పనివారు అనే మాట రాయబడింది. లేబరర్స్. దేవుడు మనకు పెట్టిన మరొక పేరు ఏమిటంటే పనివారు అని దేవుడు మనకు పేరు పెట్టాడు. కాబట్టి తన ద్రాక్ష తోటలో అనగా తన యొక్క పరిచర్యలో లేదా సంఘములో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దునే ఆయన బయలుదేరినాడని రాయబడింది. కోత విస్తారముగా ఉన్నది, పనివారి కొద్దిమందిగా ఉన్నారు. ఈనాడు ప్రభువుకు పనివారు కావాలి. పనివారిని కూలికి పెట్టుకోవాలని అనుకుంటున్నాడు. ఆయన మనకు న్యాయం చేస్తాడండి. మన పరలోకపు తండ్రి ఎన్నడూ ఎవరికి కూడా ఆయన అచ్చి ఉండడు. ఇవ్వాల్సినటువంటి జీతాన్ని ఆయన ఇస్తాడు. అందుకే రాయబడింది, పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దునే బయలుదేరి. 2వ వచనం చూడండి. దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. పనివారు ఆయన దగ్గరికి వెళ్ళారా? ఆయనే పనివారి దగ్గరికి వచ్చాడా? ఆయనే పనివారి దగ్గరికి వచ్చినాడు. చూడండి, తన పని అంటే ప్రభు కూడా ఎంత ఆయన ఆశతో ఉన్నాడో మీరు గమనించండి. పనివారు ఒక రకంగా ద్రాక్ష తోట అంటే దేవుని సంఘానికి చెందింది. ఈ పనివారు ఏం చేశారంటే ఈ యజమానునితో ఒడబడి చేసుకున్నారంట, ఒప్పందం చేసుకున్నారు. ఏమని ఒప్పందం చేసుకున్నారంటే మాకు ఇంత కావాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేసి పనికి కుదిరి పనికొచ్చినారు. దేవుని బిడ్డలారా గమనించండి. పొద్దున కూడా నేను చెప్పాను, అవర్ మోటివ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేని కొరకు నువ్వు పనిచేస్తున్నావు? దేని కొరకు పాటుపడుతున్నావు? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? పని చేస్తున్నావు కరెక్టే, పరిచర్య చేస్తున్నావు కరెక్టే, సేవ చేస్తున్నావు కరెక్టే, ఇంతో అంతో దేవుని సేవ చేస్తున్నావు మంచిదే. కానీ లోపల నీ యొక్క మోటివ్ ఏంటి? వీళ్ళు ఏంటంటే ఒడంబడిక చేసుకున్నారు, డిమాండ్ చేశారు, మాకు ఇంత జీతం కావాలి.
ఓ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యజమానుని అర్థం చేసుకోలేకపోయినారు. ఈ యజమానుడు ఆ రోజుల్లో దినకూలి ఏంటో తెలుసా? దినమునకు, 2వ వచనంలో ఏముంది? దినమునకు 1 దేనారము చొప్పున అని ఉంది. ఆ రోజుల్లో డైలీ వేజెస్ ఏంటంటే, ఈ రోజుల్లో ఎంత ఉందండి? ఇక్కడ 500 to 1000 వరకు కూడా ఉంటుందండి కదా, ఇట్ వేరీస్. దినకూలి ఆ రోజుల్లో దేనారం, 1 దేనారము చొప్పున ఒడంబడిక చేసుకున్నారు, మాట్లాడుకున్నారు, డిమాండ్ చేశారు. ఇంత అయితేనే మేము వస్తామని చెప్పినారు. మరి సంఘంలో నువ్వు దేవుని పని ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? ఏ కోరికతో చేస్తున్నావు? నీ హృదయము అంతరంగంలో ఉన్న మోటివ్ ఏంటి? ఆ రోజు చాలా మంది ఆశాభంగం చెందుతారండి. ఆ రోజు బహుమానం ఇచ్చే రోజు, జీతం ఇచ్చే రోజు చాలా మంది విశ్వాసులు ఆశాభంగం చెందుతారు. ఒకసారి ఒక ఆయన కలగన్నాడంట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినట్టుగా కలగన్నాడంట. అందరూ బార్లు లైన్లు నిలబడ్డారు విశ్వాసులు. అందరూ యేసు ప్రభు ద్వారా పెద్ద పెద్ద బహుమానాలు తీసుకుంటున్నారంట విశ్వాసులు. ఈయన కలగన్నాడు పెద్ద సేవకుడు, చాలా గొప్ప సేవ చేసిన పెద్ద సేవకుడు. వీళ్ళకందరికీ యేసు ప్రభు ఇంత బహుమానాలు ఇస్తున్నాడంటే నాకు పెద్ద బహుమానం దొరుకుతుంది అనుకుని వెళ్ళాడంట. తీరా ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు చిన్న బహుమానమే ఇచ్చాడంట. ప్రభువా, వీళ్ళకందరికి పెద్ద పెద్ద బహుమానం ఇచ్చావు, నాకు చిన్న బహుమానమే ఎందుకు ఇచ్చినావు అని అడిగితే, నంబర్ 1, యువర్ మోటివ్ ఈజ్ నాట్ రైట్. నంబర్ 2, నువ్వు ఇంత గొప్ప సేవ చేయడానికి కారణం ఏంటంటే నిన్ను బట్టి కాదు, నీ కొరకు చాలా మంది ప్రార్థించినారు. అనేక మంది సోదర సోదరులు నీ కొరకు ప్రార్థించారు కాబట్టి నీవు లోకములో నా కొరకు బలముగా నువ్వు వాడబడ్డావు. దానికి కారకుడు నీవు కాదు. నంబర్ 1, నీ మోటివ్ ఈజ్ నాట్ రైట్. నంబర్ 2, చెప్పండి, నీ కొరకు చాలా మంది ప్రార్థించినారు. దేవుని పనిలో ఉన్న నీవు, పరిచర్యలో ఉన్న నీవు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? పనా, పదవా? కొంతమందికి పదవులు కావాలి, పని కాదు. కొంతమందికి ఏం కావాలో చెప్పండి? నన్ను సెక్రటరీగా పెట్టు, ప్రెసిడెంట్గా పెట్టు, పరిచారకునిగా పెట్టు, సంఘ పెద్దగా పెట్టు, అప్పుడు నేను పూనుకుంటాను, చేస్తాను అంటారు కొంతమంది. మనం పని చేయాలి కానీ పదవులు మనం కోరుకోకూడదు. చాలా శోచనీయమైన విషయము వీరి సంగతి. ఇప్పుడు మళ్ళా ఆ తర్వాత యేసు ప్రభు వారు ఏం చెప్పారో చూడండి. 3వ వచనం చదువుతున్నాను. తరువాత అతడు అనగా యజమానుడు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, ఏమని రాయబడింది? 9 గంటలకు సంత వీధికి వెళ్ళాడంట. ఎవరు? యజమానుడు. ఇంకా అవసరం, పనివారు అవసరం, పరిచర్య చేసే వాళ్ళు ఇంకా అవసరం. యజమానుడే పోతున్నాడు వాళ్ళ దగ్గరికి. 9 గంటలకు వెళ్ళాడు. ప్రారంభంలో వెళ్ళిన వారు సాధారణంగా మీరు చూసారా, అర్లీ మార్నింగ్ 5కే 5:30కే ఉంటారు, అంతా రోడ్డు దగ్గర ఉంటారు, అడ్డా అంటారు. మరి అక్కడికి వెళ్తే పనోళ్ళందరూ మనకు దొరుకుతారు. 6 గంటలకే కొంతమంది పనిలోకి ఎక్కారు. ఇప్పుడు చూస్తే 9 గంటలకు మరలా యజమానుడు వెళితే అక్కడ ఎవరున్నారో తెలుసా? సంత వీధిలో ఉన్నారు. సంత ఎట్లుంటుంది చెప్పండి, మీరు చెప్పండి. ఎంత అల్లరి! పోయేవాడు పోతా ఉంటాడు, వస్తేవాడు వస్తా ఉంటాడు, శబ్దాలు భయంకరమైన కదండి. సంత వీధి అంటే వ్యాపారం జరిగేటువంటి ప్రాంతం. ఎంత హడావుడిగా ఉంటుంది ఆ ప్రాంతం.
అంత అటువంటి పరిస్థితికి ఇంటి యజమానుడు వెళ్ళి ఏమని చెప్తున్నాడో చూడండి. 9వ వచనంలో 3వ వచనంలో చదువుతున్నాను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, వాళ్ళు ఊరికే ఉన్నారు, వాళ్ళను చూసి యజమానుడు ఏమంటున్నాడు 4వ వచనంలో, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళండి. ఎందుకు? ఇంకా అవసరం, ఇంకా అవసరం, పనివారు ఇంకా అవసరం. ద్రాక్ష తోటలో ఏం పని ఉంటుంది చెప్పండి? త్రవ్వడం కదండి, డ్రెస్సింగ్, ప్రూనింగ్ అంటే ఏంటి? కత్తిరించడం. డ్రెస్సింగ్ అంటే ఒక ఆకారంలోనికి తీసుకొని రావడం. డిగ్గింగ్ అంటే పాదు తివ్వడం కదా, పాదు తివ్వడం, చుట్టూ తవ్వడం కదా. వాటరింగ్, నీళ్లు పోయడం, కాపు కాయడం. కొన్నిసార్లు పిందెలకు ఏం చేస్తారు? బట్ట చుట్టుతారు, బట్ట కడతారు. ఎందుకు? పక్షులు తినకుండా. ఒకవేళ ఏవైనా పండు అయితే వాటిని మళ్ళా తీసుకొని వాటిని త్రుంచి యజమానునికి అప్పగించడం. ఎంతో పని ఉంది ద్రాక్ష తోటలో. దేవుని సంఘములో కూడా ఎంతో పని ఉంది. నువ్వు కల్పించుకోవాలే తప్ప ఎంతో పని ఉంటుంది సంఘములో. ఈ సంఘమేనే కాదు, సార్వత్రిక సంఘములో, యూనివర్సల్ చర్చిలో నువ్వు ఏ రకంగా, ఒక స్థానిక సంఘమేని కాదు, ఈ స్థానిక సంఘములో నీకు పని ఉంది కదా. దేవుని యొక్క సార్వత్రిక సంఘములో కూడా, యూనివర్సల్ చర్చిలో కూడా నీకెంతో పని ఉంది. వాళ్ళు ఏంటంటే ఊరక నిలుచున్నారు, అంతే, ఊరక నిలుచున్నారు. ఈవెన్ అలాంటి వారిని కూడా మరి యేసు ప్రభు ఇంటి యజమానుడు తన పనిలో వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు సిద్ధమేనా ఈ రాత్రి వేళ? చెప్పండి. ఊరికే ఉన్నారు. ఐడిల్ హ్యాండ్స్ ఆర్ డెవిల్స్ వర్క్షాప్ కదా. ఊరికే నిలబడ్డారు అంతే. ఇలాంటి వారిని కూడా యేసు ప్రభువు తన పనిలో చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి, అంటూ ఒక మాట చెప్పాడు యేసు ప్రభు. 4వ వచనం చదవండి. మీరునో నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. వీళ్ళు ఒడంబడిక చేసుకోలేదు, వీళ్ళేమి రాసుకోలేదు, లేకపోతే డిమాండ్ చేయలేదు. మాకు దేనారం ఇవ్వాల్సిందే, మాకు ఒక డైలీ వేజెస్ ఇవ్వాల్సిందే అని ఏమైనా డిమాండ్ చేశారా? వీళ్ళు డిమాండ్ చేయలేదు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఏమి న్యాయం అది మీకు చేస్తాను. పౌలు ఏం చెప్పాడు చెప్పండి? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని కదా. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ దయచేస్తాడు. ఏమని పేరు పెట్టాడు? నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు. న్యాయం చేస్తాడు ఆయన, న్యాయం చేస్తాడు. నువ్వు దేవుని సేవలో పనిచేసినందుకు చెప్పండి, సార్వత్రిక సంఘములో కదా, ఈ యూనివర్సల్ చర్చిలో, లోకల్ చర్చిలో నువ్వు చేసిన పనికి దేవుడు నీకు న్యాయం చేస్తాడు. మరి సంఘములో ఏమైనా చిన్న పనైనా చేస్తున్నావా? చేతులు ఊపుకుంటా వస్తావు, చేతులు ఊపుకుంటా వెళ్ళిపోతావు. నిన్న కూడా చెప్పినట్టున్నాను, ఎప్పుడైనా ఊడ్చిన అనుభవం ఉందా? బూజు తీసిన అనుభవం ఉందా? లైట్లు ఫ్యాన్లు శుభ్రం చేసింది ఉందా? సోల్డరింగ్ చేసేది ఏమైనా ఉందా? వాష్రూమ్స్ ఎప్పుడైనా శుభ్రం చేసినావా? మందిర ఆవరణం ఎప్పుడైనా ఊడ్చినావా? చెప్పండి. మీటింగ్స్ ఎప్పుడైనా జరిగితే షాపింగ్ కానీ, సేవకులను రిసీవ్ చేసుకోవడం కానీ, మళ్ళీ డ్రాప్ చేయడం కానీ కదా, మరి డబ్బులు కౌంట్ చేయడం కానీ కదా. మరి దేవుని బిడ్డలారా, ఎన్నో పనులు ఉంటాయి. నువ్వు చేయాలే కానీ, పూనుకోవాలే కానీ ఎంతో పని ఉంటుంది సంఘములో. ప్రభు చెప్పాడు, న్యాయం చేస్తాను.
కానీ వీళ్ళని మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఏమి డిమాండ్ చేయలేదు, ప్రభు దగ్గర నుండి ఏమి ఆశించలేదు, యజమాని దగ్గర నుండి ఏమి వారు డిమాండ్ చేయలేదు. చూసారా దేవుని బిడ్డలారా, నువ్వు ఏమి ఆశించి దేవుని పరిచర్య చేస్తున్నావు, ఏమి ఆశించి చేస్తున్నావు చెప్పండి. మనం ఏమి ఆశించకుండా దేవుని పనిలో మనం చేయాలి. పొద్దున మీకు ఒక వాక్యాన్ని గుర్తు చేశాను. ఏంటంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండండి. ఎ డే విల్ కమ్, దేవుడు నిన్ను పైకి తీసుకుని వస్తాడు. పరిచర్యలో వాడబడే వాళ్ళందరినీ, భవిష్యత్తులో గొప్పగా వాడుకునే వారందరినీ దేవుడు మొట్టమొదట చిన్న చిన్న పనులు అప్పగిస్తాడు. మోషే చెప్పండి, 20 లక్షల మంది నా 20 లక్షల మందిని నడిపించే నాయకుడుగా కావాలంటే హి వాజ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ ఫర్ 40 years. మామ మందని మేపినాడు, కానీ ఎవరు బలిష్టమైన చేతి క్రింద ఉన్నాడు? దేవుని బలిష్టమైన చేతి క్రింద ఉన్నాడు. నమ్మకంగా పనిచేయి, ఏం ఆశించొద్దు, ఏం కోరుకోవద్దు. న్యాయం చేస్తానని దేవుడు చెప్పాడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటంటే ఏమన్నా, న్యాయము చేయుట ప్రభువగు యెహోవానగు నాకు ఇష్టము. న్యాయము జరిగించుట ప్రభువగు యెహోవానగు నాకు ఇష్టం. దేవుడు చేయడా? 3 నెలలండి, 3 నెలలు మందసం తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవరు? ఒబేదెదోము. దావీదు అసూయపడ్డాడు. దేవుడు ఒబేదెదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదిస్తున్నాడని తెలుసుకొని కదా, ఎంతో రిస్క్, అంతకుముందు చనిపోయినాడని తెలుసుకొని కూడా ఒబేదెదోమును ఆశీర్వదిస్తున్నాడని చెప్పి మళ్ళా తన దగ్గరికి తెచ్చుకున్నాడు మందసాన్ని. చూసారా, కేవలం 3 నెలలు మందసాన్ని తన ఇంట్లో పెట్టుకున్నందుకు దేవుడు ఒబేదెదోమును అతని ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించి, ఇంకో చోట అతను కుమారులను కూడా ఆశీర్వదించినాడని బైబిల్లో రాయబడింది. దేవుని బిడ్డలారా, గమనించండి. కాబట్టి ఏమని రాయబడిందంటే, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. 5వ వచనం చదువుదాం. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. 9 గంటలకు వెళ్ళిన వాళ్ళు 9 గంటలు పనిచేయాలి. 6 గంటలకు వెళ్ళిన వాళ్ళు 12 గంటలు పనిచేయాలి. ఆ రోజుల్లో 6 to 6 మామూలుగా. 9 గంటలకు వెళ్ళిన వాళ్ళు 9 గంటలు పనిచేసినారు. 12 గంటలకు వెళ్ళిన వాళ్ళు ఎన్ని గంటలు చేశారు చెప్పండి? 6 గంటలే చేశారు. 3 గంటలకు వెళ్ళిన వాళ్ళు ఎన్ని చేశారు? 3 గంటలే చేసినారు. ఇప్పుడు 5వ వచనం మనం చదివితే, దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమైపోయింది. ఏంటంటే, పనివారు 2 రకాలు. పనివారు చెప్పండి, 2 రకాలు. డిమాండ్ చేసి దేవుని దగ్గర మాకు కావాలని చెప్పి కదా, ఏదో ఆశించి పనిచేసే వాళ్ళు కొంతమంది. చెప్పండి, 2వ రకం చెప్పండి. ఏమి ఆశించకుండా కదా, ఎంతో నమ్మకముతో, నా యజమానుడు మంచివాడు, నా యజమానుడు నమ్మకస్తుడు, నా యజమానుడు న్యాయవంతుడు, నాకు చేయాల్సిన న్యాయం నాకు ఆయన చేస్తాడు అని చెప్పి దేవుని ముఖము చూసి ఆయన వైపు చూస్తూ పనిలో సాగిపోయేటువంటి వాళ్ళు. ఇందాక చెప్పాను కదా, ఆ రోజు చాలా మంది విశ్వాసులకి ఆశాభంగం కలుగుతుంది. ఎందుకంటే దేర్ మోటివ్ ఇస్ నాట్ రైట్. పవర్, ప్రాపర్టీ, ప్రిస్టేజ్, పొజిషన్ ఏమి కోరుకుంటున్నావో నీవు? సంఘంలో ఏమి కోరుకోవద్దు. సంఘంలో నువ్వేమి కోరుకోవద్దు. దేవుని ప్రణాళికల్లో ఉంటే దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. ఏది నువ్వు ఆశించొద్దు.
ఈవెన్ 12 గంటలకు పోయినాడు, 3 గంటలకు కూడా పోయినాడు. అతడు మరలా వెళ్ళి అలాగే చేసిన. అంతే. ఎంత నీడుందో మీరు చూడండి. సార్వత్రిక సంఘములో, స్థానిక సంఘములో దేవుని పనిని గూర్చిన, పనివారిని గూర్చిన ఆవశ్యకత ఎంత ఉందో మీరు చూడండి. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని సేవ, దేవుని పని చేయాలంటే ఉద్యోగం రిజైన్ చేయాలా, వ్యాపారం మానుకోవాలనుకుంటారు. నో, వీఆర్ ఆల్ ఇంటూ ఫుల్ టైం. వీఆర్ ఆల్ ఫుల్ టైం వర్కర్స్. మనమందరము కూడా పూర్తి కాలపు సేవకులం. దేవునికి రిజైన్ చేసి ఉద్యోగాలు వదిలిపెట్టే రావాలని ఏమి లేదండి. మీరు సెక్యులర్ జాబ్లో ఉన్నా కూడా కదా, ఒకవేళ ఏదైనా వ్యాపారం చేస్తున్నా కూడా కదా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా మనమందరం పనివారం అనే సంగతి మనం మర్చిపోవద్దు. ఎంత నీడుందో చూడండి. 6 గంటలకు పిలిచినాడు, 9 గంటలకు పిలిచాడు, 12 గంటలకు పిలిచాడు, 3 గంటలకు పిలిచాడు, తానే వెళ్ళి పిలుస్తున్నాడు. ఇక్కడ యవన బిడ్డలు ఉన్నారు. నేను మీ వయసులో ఉన్నప్పుడు దేవునికి సమర్పణ చేసుకున్నాను. చిన్నప్పటి నుండి నాకు ఆశ ఏంటంటే, ప్రభువా నీ సేవ చేయాలి, నీ సేవ చేయాలి అని. మరి ఆ తర్వాత దేవుడు నన్ను సేవలో స్థిరపరిచినాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత నీడుందో సార్వత్రిక సంఘములో, స్థానిక సంఘములో. ప్రభువు పిలిచే పనిలో ఆయన ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, 6వ వచనం చదువుతున్నాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవడునో మమ్మనుకు కూలికి పెట్టుకొనలేదనిరి. చూసారా దేవుని బిడ్డలారా, యజమానుడు ఇంకా లాస్ట్ అవర్లో వెళ్ళాడు. 6 గంటలకు జీతం ఇస్తారు, కూలి ఇస్తారు. మార్నింగ్ 6 to 6. ఇంకా 1 అవరే ఉంది. ఈవెన్ 5 గంటలకు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏముంది? మరికొందరు నిలిచి ఉండగా, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకరే నిలిచి ఉన్నారని వారిని అడిగెను. దినమంతా ఉన్నారంట. నేను అనుకుంటున్నాను వీళ్ళు ఇంకా కింద ఏమని చెప్పారు చూడండి, ఎందుకు మీరు ఊరికనే నిలుచున్నారని చెప్తే, ఎవడు మమ్మను కూలికి పెట్టుకోలేదు. ఎందుకు? నేను ఊహిస్తున్నాను ఏంటంటే, ఒకడు గుడ్డోడు చెప్పండి, ఒకడేమో హ్యాండిక్యాప్డ్, ఒకని కాలు సొట్టబోయింది, అదే ఒకడికి చెయ్యి సొట్టబోయింది, ఒక ఆయన సరిగా మాట్లాడడం లేదు, మూగవాడుగా ఉన్నట్టున్నాడు. They're all good for nothing. చూసారా దేవుని బిడ్డలారా, చాలాసార్లు నువ్వు అనుకుంటున్నావు నేను చాలా వేస్ట్, ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్ అని అనుకుంటున్నావు. ఇలాంటి వారిని కూడా ప్రభువు వాడుకుంటాడు. మీలో చాలా మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, తల నెరిసిన వాళ్ళు ఉన్నారు. వాడుకుంటాడా? వాడుకోడా? వాడుకుంటాడు. వీళ్ళకి గంటే ఉంది టైం, ఇంకా నో హోప్స్. దేవుడు వాడుకుంటాడా? వాడుకోడా? వాడుకుంటాడు. కొంతమంది మనలో నిరాశమైన మాటలు మాట్లాడు, నిరాశపూర్వకమైన మాటలు. ఏంటంటే మాటలు, మా లైఫ్ అయిపోయింది, మేము రిటైర్ అయిపోయినాము, మాకు బలం పోయింది, చేసినంత కాలం చేశాము, ఇంకా మేమేమీ చేయలేము. నో, దేవుని బిడ్డలారా, నీ లైఫ్ నువ్వు ఎంత వేస్ట్ చేసుకున్నా సరే దేవుడు నిన్ను వాడుకోగలడు. నీ జీవితం నువ్వు ఎంత వేస్ట్ అయిపోయినా సరే దేవుడు నిన్ను వాడుకోగలడు. నువ్వు అనుకుంటున్నావు నేను పనికిరాను అనుకుంటున్నావు, పనికిమాలినవాన్ని అనుకుంటున్నావు,
నేను ఎవ్వరికి కూడా నాకు ఈ వాక్యం చదువుతుంటే ఏమనిపించిందంటే, ఈ 5 గంటలను పిలిచిన ఎవడు మమ్మను పనిలోకి పెట్టుకోలేదు అని అన్నాడంటే నాకేమనిపి సాతాను కూడా వీళ్ళని ఉపయోగించుకోలేడేమో. వీళ్ళు నాకు కూడా పనికిరారు అనుకున్నాడేమో సాతాను. చూసారా దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మనసును చూడండి. ఈవెన్ వృద్ధాప్యంలో ఉన్నా కూడా దేవుడు నిన్ను వాడుకొనగలడు. బైబిల్లో 92వ కీర్తనలో ఏమని రాయబడింది? నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయడానికి వాళ్ళు ముసలితనమందు ఇంకా చిగురు పెడతారు, ఖర్జూర వృక్షం వల్లే మబ్బు వేస్తారు. ఈవెన్ నువ్వు రిటైర్డ్ అయినా కూడా, నీవు వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా దేవుడు నిన్ను వాడుకొనగలడు. ట్రస్ట్ హిమ్. నమ్ము, ఆయన నమ్ము. దేవుడు నిన్ను వాడుకొనగలడు. లాస్ట్ డే ఆఫ్ హిస్ లైఫ్ కదండి, లాస్ట్ డేస్ ఆఫ్ యువర్ లైఫ్. సన్ రైజ్ బాగుంటుందా, సన్సెట్ బాగుంటుందా? ఒకరు ఇది చెప్తున్నారు, ఒకరు మల్టిపుల్ చాయిస్ కదా. కరెక్ట్గా చెప్పండి, సన్ రైజ్ బాగుంటుందా, సన్సెట్ బాగుంటుందా? సూర్యోదయం బాగుంటుందా, సూర్యాస్తమయం బాగుంటుందా? మెద్ది మీదకి వెళ్ళి పెద్ద ఎక్కువ 5 అంతస్తులు 6 అంతస్తులు ఏదైనా ఉంటే పెద్ద బిల్డింగ్కి వెళ్ళి చూడండి, సన్ రైజ్ కంటే సన్సెట్ చాలా బాగుంటుంది. రంగులతో సూర్యుడు అస్తమిస్తాడు. నీ వృద్ధాప్యాన్ని కూడా, నీ ఆఖరి రోజులను కూడా దేవుడు అంత మాధుర్యంగా చేసి ఆఖరి దినాల్లో కూడా దేవుడు నిన్ను వాడుకుంటాడు. చూడండి, ఈ 5 గంటలకు వచ్చిన వాళ్ళు తమ లైఫ్ అంతా ఎంత పర్సెంటేజ్ చెప్పండి? మార్నింగ్ 6 to ఈవినింగ్ 5 వరకు అంటే వాళ్ళ లైఫ్ ఎంత పోయినట్టు చెప్పండి? 95 99 లెక్కలు చెప్పండి. 6 o'clock నుంచి 6 to 5 o'clock అంటే 11 hours దే వేస్టెడ్ దేర్ టైం. 11 గంటలు వాళ్ళు వేస్ట్ చేసుకున్నారు. ఎవరు వాళ్ళని పనిలో పెట్టుకోలేదు. యాక్చువల్లీ దే ఆర్ గుడ్ ఫర్ నథింగ్. అసలు ఎవరు వారిని పనిలో పెట్టుకోలేదు. ఇందాక చెప్పాను కదా, ఒకడు గుడ్డోడు, ఒకడు చెబుటోడు, ఒకడు మూగోడు, ఒకడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అసలు ఏమీ పనికిరానటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళని పనికి పెట్టుకోలేదు. చూసారా దేవుని బిడ్డలారా, నీ లైఫ్లో 99% నువ్వు వేస్ట్ చేసుకున్నా కూడా ఆఖరి దినాల్లో కూడా దేవుడు నిన్ను వాడుకొనగలడు. బైబిల్లో ఏమని రాయబడింది? మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, లోకరీతిని మీరు ఘనులైనను జ్ఞానులైనను గొప్ప వంశపు వారైనను మీలో అనేకులు పిలువబడలేదు గాని, చెప్పండి, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నీకు 50+ వస్తే ఎవరన్నా ఉద్యోగంలో పెట్టుకుంటారా? 50 ఏళ్ళు 55 ఏళ్ళు పోండి, ఇంటర్వ్యూకి పోండి, పెట్టుకుంటారా? ఎవరైనా పెట్టుకోరు. నీ లైఫ్ అయిపోయింది బాబు, నిన్ను పెట్టుకోలేమని చెప్తారు. కానీ యేసు ప్రభు చెప్పండి, ఆయనే దగ్గరకు వచ్చి పిలుస్తున్నాడు. రండి రండి, నా తోటలో పని చేయండి, రండి రండి ఆయన పిలుస్తామన్నాడు. దేవుని బిడ్డలారా, నిరాశలోకి వెళ్ళిపోవద్దు, నిస్పృహలోకి వెళ్ళిపోవద్దు, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, డీలా పడిపోవద్దు.
ఈవెన్ నువ్వు చనిపోయే రోజు కూడా దేవుడు నిన్ను వాడుకోగలడు. నాకు ఇష్టమైన బైబిల్లో ఇష్టమైన ఒక విషయం ఏంటంటే సంసోను ప్రారంభంలో బాగున్నాడు, మధ్యలో అంతా ఎంజాయ్ చేశాడు, చచ్చిపోయే రోజు లేదా చనిపోక కొద్ది రోజుల నుంచి కూడా దేవునికి దగ్గర అయినాడు. చూసారా? ప్రారంభంలో కొద్ది కాలం బాగున్నాడు, మధ్యలో బాగా ఎంజాయ్ చేశాడు లైఫ్. కానీ గుండు అయినాడు. గుండు ఏం చేసినారు చెప్పండి? ఎవరో చెప్తుంటే బైబిల్లో రాసుకున్నా, స్త్రీలకు బెండ్ అయితే గుండు అవుతావంట. చెప్పండి, స్త్రీలకు బెండ్ అయినావనుకో గుండు అయిపోతావు. చాలా మంది విశ్వాసులు వ్యభిచారం అనే పాపంలో ఉన్నారు కదండి. ఎంత గొప్ప మైటీ మ్యాన్ ఆయన. దలీలా తొడ దగ్గర పడుకున్నాడు. కొంతమంది చెప్తారు తాగినాడు అని అంటారు. ఎందుకంటే జడలు కత్తిరించేంత వరకు ఆయనకు మెలకువ రాలేదంటే, ఆమె దలీలా లేపేంత వరకు చెప్పండి ఆయనకు మెలకువ రాలేదంటే, కొంతమంది భక్తులు చెప్తున్నారు కొంచెం అంతో ఇంతో వేసుకున్నాడంట. ఏది? మందు. దిగజారిపోయిన వాడు అన్నిట్లో దిగజారిపోతాడండి. విశ్వాసులు మన ఒక విశ్వాసం చెప్తున్నాడు, తాగితే తప్పేం లేదు అంకుల్, యేసు ప్రభు కానా వివాహంలో ద్రాక్షారసం చేసినాడు, తాగొచ్చు తప్పేం లేదు అంటున్నాడు. విశ్వాసులు దిగజారిపోతారు. మరి ఏమైంది? కళ్ళు బీకేసినారు. గుడ్డివాడైపోయినాడు, తిరుగలు విసురుతా ఉన్నాడు, సంఖ్యలతో బంధింపబడ్డాడు. నేను అనుకుంటున్నాను సైలెంట్ ప్రేయర్స్, మౌన ప్రార్థనలు చేశాడు. ప్రభువా, వ్యభిచారం అనే శోధనకు నేను లొంగిపోయినాను, స్త్రీ శోధనకు నేను లొంగిపోయినాను. ప్రభువా అయ్యా నన్ను క్షమించు. గుండువాడైపోయినాను, బోడివాడైపోయినాను, గుడ్డివాడైపోయినాను, తిరగలు విసురుతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకొని మౌన ప్రార్థనలు ఎన్నో చేసినాడు. ఒకరోజు ఏమైందంటే, వాళ్ళ దేవతకు బలిచ్చే రోజు వచ్చింది. పండగ వస్తే ఈయనను తీసుకొచ్చి బలి చేద్దామని అనుకున్నారు. అతను ఏమన్నాడు? ఈ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాలను తడవనించి నన్ను నిలవనీయండి అని చెప్పాడు. ఎడమ చేత్తో ఒక చెప్పండి స్తంభం, కుడి చేత్తో ఒక స్తంభం పట్టుకున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇదొక్కసారి నన్ను బలపరచుము, ఇదొక్కసారి నన్ను బలపరచుము. ప్రేయర్ బ్రింగ్స్ us పవర్. ప్రేయర్ బ్రింగ్స్ us పవర్. ప్రభువా నన్ను బలపరచుము. దేని కొరకు ప్రార్థించినాడు? బలము కొరకు ప్రార్థించినాడు. ప్రభువా ఇదొక్కసారి నన్ను బలపరచుము, ఇదొక్కసారి బలపరచుము. ఇలా 2 చేతులు చాచాడంటే అర్థం చెప్పండి. సిలువ అనుభవం కదా. క్రీస్తు సారూప్యానికి వచ్చినాడు. 2 చేతులు ఇట్లా చాచినాడు. ఆఖరి రోజుల్లో ఆయన ప్రార్థనా జీవితం ఆయన మార్చింది. ఒంటరి వాడుగా తిరగలు విసిరేటప్పుడు ఎన్నో మౌన ప్రార్థనలు చేశాడు. ఆఖరిగా ఒక ప్రార్థన చేశాడు, నేను చచ్చిపోవాలి, నా శత్రువులు చచ్చిపోవాలని చెప్పి ప్రార్థన చేసి, ప్రభువా నాకు బలము ప్రసాదించని ప్రార్థించి ఇలాగా వంచినప్పుడు చెప్పండి మొత్తం అంతా కూడా కూలిపోయింది. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? తన జీవిత కాలములో చంపిన వారి లెక్క కంటే చెప్పండి తన మరణ దినములో చంపిన వారి లెక్కే ఎక్కువ. ఎంతకాలం ఆయన జీవితకాలం అంతా ఎంతకాలం న్యాయాధిపతిగా ఉన్నాడు? 20 ఏండ్లు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే 20 ఏండ్లలో చేయలేని సేవ చెప్పండి ఒక్క రోజులో చేయగలిగాడు. చనిపోయే రోజు దేవుని కొరకు గొప్ప కార్యం చేసి చనిపోయినాడు. ప్రార్థన చేసి చనిపోయినాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నీవు 99% ఆఫ్ యువర్ లైఫ్ వేస్ట్ చేసుకున్నా కూడా
నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆఖరి క్షణాల్లో కూడా దేవుడు నిన్ను వాడుకుంటాడు, బలంగా వాడుకుంటాడు. నాకు చాలా కాలం అర్థం కాలేదు. ఏమర్థం కాలేదంటే, ఈ పచ్చి వ్యభిచారి ఎవరు? ఒకరా ఇద్దరా చెప్పండి? ఎవరు? సంసోన్ ఎవరు? ఒకప్పుడు వ్యభిచారి. మరి ఇలాంటి వ్యభిచారిని మరి పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ గ్రంథకర్త ఎందుకు విశ్వాస వీరుల పట్టిలో పెట్టాడు అనుకున్నాను. ఇక నువ్వు ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారి గురించి వివరించుటకు సమయం చాలదు అన్నాడు. ఎవరు? హెబ్రీ గ్రంథకర్త. ఇటువంటి వ్యభిచారంలో ఉన్నటువంటి ఈ యొక్క సంసోనును తీసుకెళ్లి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పండి ఏ పట్టిలో పెట్టాడు? విశ్వాస వీరుల పట్టిలో పెట్టాడు. నాకు ఈ మధ్య అర్థమైంది. ఎందుకంటే పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చినాడు, ప్రార్థన చేశాడు, బలము పొందుకున్నాడు. తన లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నాడు. తను చనిపోయే రోజు, దేవుడు చనిపోయిన రోజును కూడా దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. ఇక్కడ కొంతమంది యవన బిడ్డలు ఉన్నారు. కొంతమంది అనుకుంటున్నారు, అందరూ కూడా యవనస్తులే కాదు, అందరూ కూడా నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది, నా లైఫ్ అంతా మెస్అప్ చేసుకున్నాను, నాకు నిరీక్షణే లేదు, దేవుడు నన్ను వాడుకుంటారన్న హోప్స్ నాకు లేవు, నేను జీవితంలో ఫెయిల్ అయిపోయాను, అట్టర్ ఫెయిల్ అయిపోయాను. నా బైబిల్ ఏం రాసుకున్నాను తెలుసా? ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. చెప్పండి చెప్పండి, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు మరలా నిన్ను వాడుకోగలడు. ఎటువంటి వారినైనా దేవుడు వాడుకుంటాడు. ట్రస్ట్ హిమ్, ట్రస్ట్ హిమ్. నమ్ము, ఆయన వాగ్దానాలు నమ్ము, ఆయన వాక్యాన్ని నమ్ము. దేవుడు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి ఇప్పుడు చూడండి ఎట్లుందో, వీళ్ళ పరిస్థితి చూడండి ఎట్లుందో. ఇప్పుడు 6వ వచనం, తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా, వాడు ఎవడునో మమ్మను కూలికి పెట్టుకొనలేదనేది. అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. దీంట్లో ఉన్న స్పిరిచువల్ లెసన్ ఏంటంటే, మన జీవితాలు ఎంత మెస్అప్ చేసుకున్నా దేవుడు మనల్ని వాడుకోగలడు. మీరు ఎవరైనా చెప్తారా? పౌలు రక్షించబడినప్పుడు ఆయన వయసు ఎంత? ఇమాజిన్ చేసుకొని చెప్పండి. పౌలు దమస్కు మార్గములో వెళ్తున్నప్పుడు, దేవుని చేత పట్టబడినప్పుడు పౌలు యొక్క వయసు ఎంత? ఎవరైనా చెప్తారా? అందాజుగా చెప్పండి చాలు. కరెక్ట్ చెప్పారు అన్నోళ్ళు ఎవరు? 30 years కదండి. కొంచెం అటు 26, 27, మొత్తానికి ఇన్ బిట్వీన్ 25 and 30 years ఇస్ ద రైట్ ఆన్సర్. 30 సంవత్సరాలప్పుడు పౌలు యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, పౌలు తన జీవితంలో ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు? 30 సంవత్సరాలు తన జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాడు. ధర్మశాస్త్రం 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 అని పట్టుకొని కదా, సంఘాన్ని హింసిస్తా కదా, ఈడ్చుకొని వెళ్ళి మరణము వాళ్ళని హింసించి ఇదే తనకు జీవనోపాధిగా పెట్టుకున్నాడు. 30 ఏళ్ళు తన జీవితాన్ని నష్టపరుచుకున్న, వేస్ట్ చేసుకున్న పౌలును ఇంకా మీరు చెప్పండి, ఫిల్ అప్ ది బ్లాంక్స్. ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏం చేశాడు చెప్పండి? సాధనంగా వాడుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు లాగా జీవించిన వాళ్ళలో ఫస్ట్ వ్యక్తి ఎవరు చెప్పండి? పౌలు. యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు లాగా సేవ చేసింది ఎవరు చెప్పండి? పౌలు. ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం నన్ను పోలి నడుచుకున్నామని పేతురు చెప్పలేదు, యాకోబు చెప్పలేదు, యోహాను చెప్పలేదు, ఇంతవరకు ఎవరు చెప్పలేదు. నేనైతే వినలేదబ్బా. మీరు ఎప్పుడైనా ఎవరన్నా విన్నారా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని ఇంతవరకు ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఫాలో మీ యాజ్ ఐ ఫాలోడ్ జీసస్ అని ఇంతవరకు ఎవరు చెప్పలేదు.
30 ఏళ్ళు తన జీవితాన్ని నష్టం చేసుకుని మెస్అప్ చేసుకున్న పౌలును దేవుడు అంత గొప్పగా వాడుకున్నాడు. 14 పత్రికలు, హెబ్రీ పత్రిక కూడా కలుపుకుంటే 14 పత్రికలు దేవుడు ఆయన ద్వారా రాయించినాడు. ఎంత అమోఘమైన సేవ చేశాడు. దేశాలు దాటాడు, ఖండాలు దాటాడు. పునరుత్థాన శక్తితో పనిచేశాడు. పరిశుద్ధాత్మతో నిండుకొని పనిచేశాడు. ఆత్మల పట్ల భారము కలిగి జీవించినాడు. దేవుని బిడ్డలారా, గమనించినారా? మరి ఎందుకు నువ్వంత నిరాశ పడిపోతున్నావు, నిస్పృహలకు పడిపోయినావు? నేను ఒకసారి మా చర్చిలో అద్దరు అడ్మిట్ అయితే హాస్పిటల్కి వెళ్ళాను. ఒక ఆయన అడ్మిట్ అయినాడు. మరి తాగుతాడులేండి, బాగా తాగుతాడు, భయంకరంగా తాగుతాడు. సరే, చావు బతుకుల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉంటే నేను వెళ్ళాను, పలకరించాను, సువార్త చెప్పాను, నమ్ముకోమని చెప్పాను. ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను దేవుడు రక్షిస్తాడా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నన్ను దేవుడు రక్షిస్తాడా అన్నాడు. అంటే ఆయన భయంకరమైన తాగుబోతు, భార్యను పిల్లలను భయంకరంగా హింసించిన వాడు. వాళ్ళ తండ్రి అంటే, వాళ్ళ 3 ఆడపిల్లలే వాళ్ళకి, వాళ్ళ తండ్రి అంటే ఆడపిల్లకు అసహ్యం, అంత ఇబ్బంది పెట్టాడు తాగి. ఆయన నాతో చెప్పిన మాట, దేవుడు నన్ను కూడా రక్షిస్తాడా, నన్ను కూడా క్షమిస్తాడా? దేవుని బిడ్డలారా, వీళ్ళు కూడా కుంటోళ్ళు, గుడ్డోళ్ళు కదా, ఎవరు దేనికి గుడ్ ఫర్ నథింగ్, ఎవ్వరు కూడా వారిని పనిలో పెట్టుకోలేరు కదా. ఇటువంటి వారిని కూడా యేసు ప్రభువు లాస్ట్ అవర్లో కూడా పిలుచుకున్నాడు. మరి నిన్ను ఏమైనా యేసు ప్రభు త్రోసేస్తాడా? చెప్పండి. నువ్వు పనికిరాని వాడవు, పనికిరాని దానవాడు అంటాడా? మరి ఎందుకు నిరాశ పడిపోతున్నావు? యేసు ప్రభు క్షమించలేని పాపం ఉందా? యేసు ప్రభు రక్తము కడగలేని పాపం అంటే ఈ లోకంలో ఉందా? యేసు ప్రభు క్షమించలేని పాపి భూలోకంలో ఉన్నాడా? ఈవెన్ ప్రపంచంలో అన్ని పాపాల కంటే పెద్ద పాపం చెప్పండి. ప్రపంచంలో ఆల్రెడీ చేశారు ఆ పాపం వాళ్ళు. ప్రపంచంలో చేయబడిన పాపం అన్నిటికంటే పెద్ద పాపం చెప్పండి. ఇంకా అన్ని ప్రపంచంలో చేయబడిన అన్నిటికంటే పెద్ద పాపం ఏంటంటే ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును 30 వెండి నాణాలకు అమ్మివేయటం. కానీ యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఇస్కరియోతు యూదా పాదాలను కూడా కడిగినాడు. కానీ హీఈస్ నాట్ రెడీ. అతను కూడా కొంచెము యేసు ప్రభుని అంగీకరించి ఉంటే పరలోకానికి వెళ్ళుండేవాడు. యేసు ప్రభు ఇస్కరియోతు యూదా పాదాలను కూడా కడిగినా కూడా వాడు పవిత్రుడు కాలేదు. చూసారా దేవుని బిడ్డలారా? నువ్వు ఎటువంటి ఘోర 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 పాపివైనా సరే, ఎంత దీనాతి దీన పరిస్థితుల్లో ఉన్నానా సరే, నీ జీవితాన్ని ఎంత మెస్అప్ చేసుకున్నా సరే, దేవుడు నిన్ను వాడుకోగలడు. గొప్ప ఉదాహరణ పౌలు. 30 సంవత్సరాలు తన జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాడు. ముఖ్యంగా దూషకుడు, హింసకుడు, హానికరుడు, సంఘాన్ని హింసించినటువంటి వాడు. అందుకే చెప్తాడు, నేను అపోస్తులు అనబడట కానీ యోగ్యుని కాను, అపోస్తులందరికంటే తక్కువ వాడను, పరిశుద్ధులందరిలో మిక్కిలి అల్పుడను, అత్యల్పుడను, పాపులలో ప్రధానమైన పాపిని. ఓ దేవుని బిడ్డలారా, గమనించినారా? తప్పిపోయిన కుమారుడు, ప్రాడిగల్స్ అని చెప్పండి. చెప్పండి, చిన్నపిల్లలు చెప్పండి. మొత్తం ఖరాబు చేసేసినాడు. తండ్రి ఆస్తినంతటిని తీసుకెళ్ళాడు, తన భాగం తీసుకెళ్ళాడు. మొత్తం బైబిల్లో ఉంది, వేశ్యలతో తిని త్రాగినాడు. మొత్తం డబ్బంతా వేస్ట్ చేసినాడు. జీవితం అంతా పాడు చేసుకున్నాడు. మరి నీకు లైఫ్ లేదంటావా? నీకు నిరీక్షణ లేదంటావా? కమ్ టు జీసస్, కమ్ టు జీసస్. యేసు ప్రభు దగ్గరికి రా. బట్టలన్నీ పాతగిలిపోయినాయి, మొత్తం పోయింది, సమస్తం పోయింది. మన కాటేజ్ మీటింగ్లో చెప్పాను కదా, కొంతమంది చెప్పండి, కొంతమంది సాక్ష్యం పోగొట్టుకున్నారు, శీలం పోగొట్టుకున్నారు, సమస్తం పోగొట్టుకున్నారు.
ఏమైనా ఆశ ఉందా? ఎస్, స్టిల్ దెర్ ఈస్ హోప్. ఇంకా తండ్రి దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటా వచ్చి కుమారుని మీద ముద్దు పడి కదా, కుమారుని మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కుమారుని చేర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించినారా? అంత అయిపోయిందని అనుకోవద్దు. మీ మిగిలిన శేష జీవితాన్ని కూడా దేవుడు తన మహిమ కొరకు వాడుకొనగలడు. మనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నువ్వు ఆఖరి క్షణాల్లో కూడా నువ్వు ప్రభు దగ్గరికి రావచ్చు. ప్రభు నిన్ను వాడుకుంటాడు. ఇంకా ఇంతకంటే గ్రేట్ ఎగ్జాంపుల్ ఏం కావాలి చెప్పండి? సంసోనును చనిపోయే రోజు కూడా దేవుడు వాడుకున్నాడు. పేతురు సంగతి ఏంటి? ఇది కూడా మామూలు పాపం కాదు. 3 సంవత్సరాలు ప్రభుతో తిరిగి తిని ప్రభుతో కదా మరి సంచరిస్తూ సేవలో ఉంటూ పరిచర్య చేస్తూ దయ్యాలు వెళ్ళగొడుతూ వాక్యం ప్రకటిస్తూ అద్భుతాలు చేస్తూ కదండి, రోగాలు చేతులు పెడితే చాలు స్వస్థపరిచే వాళ్ళు శిష్యులు. ఇద్దరిద్దరిని పంపినప్పుడు శిష్యులు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అటువంటి పేతురు చెప్పండి, ఓవర్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తెలీదన్నాడు, కానన్నాడు, ఎరగనన్నాడు. 3 సార్లు తెలీదు, కాను, ఎరగనని చెప్పాడు. శిష్యుడును కాను, యేసుప్రభు అంటే తెలీదు, యేసుప్రభు అంటే ఎరగదని చెప్పాడు. ఒట్టు కూడా పెట్టుకున్నాడు, శపించుకుంటున్నాడు. అది మామూలు నేరం కాదు, చాలా భయంకరమైన పాపం అది. యేసుప్రభు ఏం చెప్పారు? మనుషుల పాపమును వ్యభిచారము చెయ్యి తరము వారిలో ఎవరైతే నన్ను గురించి ఒప్పుకోరో, చెప్పండి, తండ్రి ఎదుట దూతలు ఎదుట నేను వారిని ఒప్పుకోను. నాకు తెలియదు, మరి ఇక్కడ సంగతి తెలియదు. తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర గురించి చెప్తున్నా, మా సంఘాల్లో చెప్తున్నాను. ఇక్కడ సంగతి నాకు తెలియదు. చాలా మంది ఎస్సీలుగా ఉన్నారండి. సర్టిఫికెట్లు ఏముంటుంది? హిందూ అని ఉంటుంది. క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. రేపొద్దున ఇంకా మంచి సీట్లు వస్తే బీజేపీ వాళ్ళకి ఎస్సీలుగా ఉన్న వాళ్ళను చర్చికి రానియరు. తిరుపతిలో టీటీడీలో ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానం అంటారు కదా, టీటీడీలో తిరుపతి తిరుమల దేవస్థానం అని, దాంట్లో మన బిలీవర్ ఒకడు ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. చర్చికి వస్తాడు సంఘ పెద్ద, రొట్టె రసం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాడు. ఫోటో తీసినారు, టీటీడీకి పంపించినారు. అంతే. ఇప్పుడు ఆయన చర్చికే రాడు అదండి, చర్చికే రాడు. ఇప్పుడు ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాడు. పెద్ద వెంకటేశ్వరుని బొమ్మ పెట్టుకోవాలి చెక్కింగ్కి వచ్చినప్పుడు కదండి. చెక్కింగ్కి వచ్చారనుకున్న అఫీషియల్స్, నువ్వు బైబిల్ దాచిపెట్టాలి, పెద్ద వెంకటేశ్వరుని బొమ్మ పెట్టాలి వాళ్ళకు, నువ్వు హిందువు అని నువ్వు నిరూపించడానికి. క్రైస్తవ జీవితం, నేను చదివిన బైబిల్ మాత్రం చాలా కష్టమైన జీవితం కదండి. ఇరుకైన మార్గం ఇది. దేవుని బిడ్డలారా, చాలా కఠినమైన మాటలు యేసుప్రభు వారు చెప్పారు బైబిల్లో. ఎంతమంది అండి క్రైస్తవులు, నాకు ఈ రాష్ట్రం గురించి తెలియదు, సోకాల్ క్రిస్టియన్స్ షెడ్యూల్ కాస్ట్గా ఉంటూ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని పొందుకుంటున్నారు. చర్చిలోనేమో మార్కు, డిపార్ట్మెంట్లేమో మార్కండేయులు. బాబా అదండి. చర్చిలో ఏం పేరు చెప్పండి? మార్కు. డిపార్ట్మెంట్లో ఏం పేరు? మార్కండేయులు. ఎందుకు? అక్కడ ఎస్సీ సర్టిఫికెట్ ఉంది కాబట్టి. ఒక అమ్మాయి పేరు, ఒక సిస్టర్ పేరు చర్చిలో షారా, కాలేజీలో శారదా. చూసారా, శారా ఏమైపోయింది? శారదా అయిపోయింది. యేసు ప్రభు చాలా గట్టిగా చెప్పారు, పాపం వ్యభిచారం చెయ్యి తరం వారిలో బహిరంగంగా ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో, తండ్రి ఎదుట దూతలు ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను. మీరు నన్ను ఒప్పుకోకపోతే నేను కూడా మిమ్మల్ని ఒప్పుకోను. బైబిల్లో చాలా కఠినమైన మాటలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఇది కూడా చాలా భయంకరమైన పాపం. యేసు ప్రభును పీటర్ డినై చేయడం. కానీ యేసుప్రభు ఏం చేశాడు చెప్పండి? 2 సార్లు కోడి కూస్తేనే యేసుప్రభు ఏం చేశాడు?
ఒకసారి పేతురు వైపు ఇలా చూశాడు. పేతురు వైపు చూస్తే చెప్పండి, ఆయన హృదయం కరిగిపోయింది. మరి యేసు ప్రభు చూపు, పేతురు చూపు రెండు ఇలా కలుసుకున్నప్పుడు కదా, ప్రభు తనతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని వెలుపలిగిపోయి సంతాపపడి ఏడ్చి పశ్చాత్తాపన్నాడు. కొన్ని వారాలైన వెంటనే పెంతెకోస్తు రోజు ఏం జరిగింది చెప్పండి. పెంతెకోస్తు రోజు ఏం జరిగింది? 10 నిమిషాలు ప్రసంగం. మీరు చదవండి, పేతురు చేసిన ప్రసంగం ఏంటి? 10 నిమిషాల ప్రసంగము చేస్తే ఎంతమంది రక్షణలోకి వచ్చినారు? 3,000 మంది. అదే రోజు రక్షణ, అదే రోజు బాప్తిస్మం. ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఫైనల్. నీ జీవితాన్ని ఎంత మెస్అప్ చేసుకున్నా సరే యేసు ప్రభు నిన్ను వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి. మనము సమయం మనకు అయిపోతుంది కాబట్టి త్వరగా మనం వెళ్ళిపోదాం. 8వ వచనం చూడండి. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారికి వారికి కూలి ఇమ్మని చెప్పాను. ఎప్పుడు కూలి ఇచ్చేది ఎప్పుడు చెప్పండి? సాయంకాలం. మనకు కూడా ఒక సాయంకాలం వస్తుంది కదండి. ఒకరోజు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు మనకు జీతం ఇస్తాడు, కూలిస్తాడు. వీళ్ళు అడిగారా లేదా ఆయనే ఇచ్చినాడా చెప్పండి? వీళ్ళేమని వెళ్ళి అడిగినారా? ఆయన నువ్వేం అడగాల్సిన పని లేదు కదా. యజమానుని తొందర చేయాల్సిన పని లేదు. టైం తెలుసు. షార్ప్ 6 o'clockకి యజమానుడు గృహ నిర్వాహకుని పిలిచాడు. రా రా రా, పో, పనోళ్ళకి అందరికి జీతం ఇచ్చేయిపో, కూలి ఇచ్చేయిపో. మన జీవితంలో కూడా ఒక సాయంకాలం ఉంది. మన యజమానుడు మనం చేసిన పనికైనా ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు. త్వరగా మనం వెళ్ళిపోదాము కదా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినారు చూడండి. స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి? 6 గంటలకు వచ్చిన వాళ్ళతో స్టార్ట్ చేశాడా, లేకపోతే 5 గంటలకు వచ్చిన వాళ్ళతో స్టార్ట్ చేశాడా? చదివి చెప్పండి, నాకు చదివి చెప్పండి. పనివారిని పిలిచి ఫస్ట్ ఎవరికి ఇచ్చినాడు? చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. 6 గంటలకు వచ్చిన వాళ్ళకు ఫస్ట్ ఇవ్వట్లేదు, 5 గంటలకు వచ్చిన వాళ్ళకు ఫస్ట్ కూలి ఇస్తున్నారు. సరే, మనం దాటిపోదాం. దాదాపు 9వ వచనం. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పున దొరికను. ఇందాక చెప్పాను కదా, ఒక పెద్ద సేవకుడు కలగన్నాడు. పెద్ద బహుమానం వస్తుంది అనుకున్నాడు. ఏం బహుమానం వచ్చింది? చిన్న బహుమానం. పెద్ద సేవ చేసినాడు. టైమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, సీనియారిటీ నాట్ ఇంపార్టెంట్. నువ్వు సీనియర్ సేవకుడు కావచ్చు, సీనియర్ బోధకుడు కావచ్చు, సీనియర్ బిలీవర్ కావచ్చు, దేవుడు అది చూడడు. మన యాటిట్యూడ్ చూస్తాడు కదా, మన మోటివ్ చూస్తాడు. టైమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వీళ్ళేమో 12 గంటలు పనిచేశారు, 6 నుంచి సాయంకాలం 6 వరకు పనిచేశారు. కొంతమంది ఏమో 9 గంటలు పనిచేశారు, కొంతమంది 6 గంటలు పనిచేశారు. 3 గంటలు వచ్చిన వాళ్ళు 3 గంటలు పనిచేశారు. 5 గంటలకు వచ్చిన వాళ్ళు 1 గంట సేపే పనిచేశారు. నువ్వు ఎంత కాలం చేసింది, ఎంత టైం దేవుడు చూడడు. నువ్వు ఎటువంటి మోటివ్తో సేవ చేశావు, ఎటుగా నువ్వు పనిచేశావు, నీ యాటిట్యూడ్ ఏంటి, నీ మోటివ్ ఏంటి, అది దేవుడు చూస్తాడు. కాబట్టి చెప్పండి, 12 గంటలు పనిచేసిన వాళ్ళకు ఒకే జీతమే? చెప్పండి. 9 గంటలు పని చేసిన వాళ్ళకు ఒకే జీతమే? 6 గంటలు చేసిన వాళ్ళకు ఒకే జీతమే? 3 గంటలు చేసిన వాళ్ళకు ఒకే జీతమే? ఆఖరికి 1 గంట చేసిన వాళ్ళకు కూడా సేమ్ అదే శాలరీ. మనము టైం లేదు కాబట్టి త్వరగా వెళ్ళిపోదాము. 11వ వచనం. వారు అది తీసుకుని, అంటే మొదటి వాళ్ళు పొద్దున్నే 6 గంటలకు వచ్చిన వాళ్ళు వారు తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను
పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. ఈ 6 గంటలకు పనికొచ్చిన వాళ్ళు పొద్దున పనిచేశారు, ఎండలో పనిచేసినారు, కష్టపడి పనిచేసినారు. ఈ 5 గంటలకు వచ్చిన వాళ్ళకి ఎండ దెబ్బ ఏమైనా తగిలిందా? 5 గంటలకు ఏం ఎండ ఉంటుంది చెప్పండి? 1 గంట మాత్రమే పనిచేసిన వాళ్ళకి ఎండ దెబ్బ తగిలి ఉంటుందా? ఎండ దెబ్బలు తగలలేదు. కానీ ఈ 6 గంటలకు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారో చూడండి. ఏమని చెప్పాడు? మాతో వారిని సమానము చేసితివే. చూసారా దేవుని బిడ్డలారా? నువ్వు నీ లైఫ్ను ఎంత నష్టం చేసుకున్నా సరే కదా, నీ హెల్త్ లాస్, ఫ్యామిలీ లాస్, బిజినెస్ లాస్ కదా, సమయంలో టైం అంతా లాస్ చేసుకున్నావు, కెరియర్ లాస్ చేసుకున్నావు కదా, నువ్వు సమస్తము నష్టపోయినావు. కానీ నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే, ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాట విని ఆయన పని చేస్తే నిన్ను కూడా వాళ్ళతో సమానునిగా దేవుడు చేస్తాడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి నిరాశపడాల్సిన పని లేదు. వీళ్ళు ఏం చేశారంట? ఇంటి యజమాని మీద సనుక్కుంటున్నారు. ఎందుకు సనగాలు చెప్పండి? వీళ్ళు ప్రారంభంలో గనక ఒడంబడిక చేసుకోకపోయి ఉంటే, డిమాండ్ చేయకపోయి ఉంటే, 1 గంట 1 గంట చేసిన వాళ్ళకే 1 దైనారం ఇచ్చింటే చెప్పండి, 12 గంటలు చేసిన వాళ్ళకి ఎంత ఇచ్చి ఉండేవాడు? మీరు చెప్పండి. 12 ఇచ్చి ఉండేవాడు. పోతే వీళ్ళు ఏంటంటే 6 గంటలకు వచ్చిన వాళ్ళు డిమాండ్ చేశారు. యజమానిని అర్థం చేసుకోలేదు. అసలు ఇంకోటి ఏంటో తెలుసా? ఇంకా మనం లోతుగా ఆలోచన చేస్తే ఈ ఇంటి యజమానునికి పని వాళ్ళు తక్కువని కాదు, పోతే వాళ్ళు ఊరికే నిలబడ్డారు. ఎంతో జాలిపడి కరుణ కలిగి వీళ్ళు పాపము అని చెప్పి వీళ్ళను ప్రేమతో వాళ్ళను పనివారినిగా పెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, యజమానుని మీద సనుక్కున్నారు. 13వ వచనం, అందుకతడు వారిలో ఒకని చూచి, యజమానుడు పనివారిని ఏమని పిలుస్తున్నాడు? స్నేహితుడా. గొడవలు కొంతమందికి విశ్వాసులకు జగడాలంటే భలే ఇష్టం కదా. కొట్లాడేటప్పుడు చూడాలి విశ్వాసుల్ని. నేను ఒకసారి విన్నాను, ఒక విశ్వాసి ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక దైవ సేవకుని పైన గుండి ఇప్పుతున్నాడు. ఇక్కడ గుండి ఇప్పి దీన్ని పైకి లాగుతున్నాడు. ఇటువైపు గుండి తిప్పి పైకి అంటే అర్థం చెప్పండి? కొట్లాడడానికి. కొంతమంది షర్ట్లు మరుస్తారు ఇట్లా. కొట్లాటలకు వెళ్ళొద్దు. యజమానుడు ఎంతగా ఇటువంటి వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నాడు? స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే? నీవు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకొని పో, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుటకు నాకు ఇష్టం. వీళ్ళకి ఒక పేరు పెట్టబడింది చెప్పండి. వీళ్ళకు ఏం పేరు పెట్టబడింది చెప్పండి? కడపట వచ్చిన వాళ్ళు. అంటే లైఫ్ అంతా మెస్అప్ చేసుకున్నారు, జీవితం అంతా పాడు చేసుకున్నారు. ఎవ్వరు వాళ్ళని కూలికి పెట్టుకోలేదు. యేసు ప్రభు వీళ్ళకు పెడుతున్న పేరు ఏంటంటే కడపట వచ్చిన వారు. చెప్పండి, కడపట వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది. నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. 4వ వచనంలో న్యాయవంతుడు, 15వ వచనంలో మంచివాడు. మన యజమానుడు ఎవరు చెప్పండి? 4వ వచనంలో న్యాయం చేస్తాడు, 15వ వచనంలో మన ప్రభువు మంచివాడు, మన యజమానుడు మంచివాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళు 6 o'clock వచ్చిన వాళ్ళు డిమాండ్ చేయకపోయి ఉంటే, మాకు ఏమయ్యా నీ బుద్ధి పుట్టింది అయ్యా అని వచ్చిండుంటే, వీళ్లకు గంట సేవ చేసిన వాళ్లకు 1 దేనారం ఇచ్చుంటే 12 గంటలు చేసిన వాళ్లకు 12 దేనారాలు ఇచ్చుండేవాడు. మన యజమానుడు మంచివాడు. దేవుని పైన అపోహలు పెట్టుకోవద్దు, దేవుని పైన ఆయాసపడద్దు, దేవుని పైన సనుక్కోవద్దు.
ఎంతమంది విశ్వాసులు దేవుని తిట్టకుండా తిడుతున్నారు. కొంతమంది దైవ దూషణ చేస్తున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. నిన్ననా మనం చెప్పుకుంది 7 కుమారులు 3 కుమార్తెలు 10 శవపేటికలు ఇంట్లో పెట్టుకొని స్తుతి కూడా పెట్టాడు. ఎవరు? యోబు. 7 కుమారులు 10 కాఫిన్ బాక్సెస్ ఎదురుగా పెట్టుకొని కదండి స్తుతి కొడుకు పెట్టాడు. దేవుని సనగద్దు. దేవుణ్ణి మంచివాడు, ఆయన మంచివాడు. దేవుని బిడ్డలారా, మా భార్య చనిపోయినప్పుడు సాతాను నన్ను చాలా శోధించినాడు. నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ నేను యథార్థంగా దేవుని సేవ చేస్తున్నాను. నేను కానీ నా భార్య కానీ మేమెంతో సాక్రిఫిషియల్గా సేవ చేశాం. మా చర్చిలో నేను జీతం కూడా తీసుకోను. మా సంఘం పెద్ద సంఘం. నేను నమ్మకంగా దేవుని సేవ చేశాను, అప్పుడు కానీ ఇప్పుడు కానీ. కానీ సాతాను నన్ను చాలా శోధించినాడు కదా. దేవుడు నీ భార్యను తీసేసుకున్నాడని ఎంతో ప్రార్థన చేశాం. సంఘమంతా ప్రార్థన చేసింది, రాత్రి పగలు ప్రార్థన చేసింది కదా. ఏది ఏమైనా దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటే దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తాడు. ఎన్నడూ దేవుని మీద సనగద్దు. ఆయన మంచివాడు అని చెప్తూ ఏమన్నాడు చూడండి. నీకు కడుపు మంటగా ఉన్నదా? కొంతమంది కడుపులో మంట అంట. ఎందుకు? వీళ్ళను కూడా మాతో పాటు సమానంగా చేశారని చెప్తూ యేసు ప్రభు లాస్ట్లో ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పండి? 16వ వచనం చదువుకొని ముగించుకుందాము. చెప్పండి. ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారగుదురు. కడపటి. హెవెన్ ఈజ్ ఎ ప్లేస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. కొంతమంది అనుకుంటారు, బా ఈ అన్న ఎంత సేవ చేస్తున్నాడు, బా ఈ అక్క ఎంత ప్రార్థనా పరురాలు, ఈ అన్న ఎంత పరిశుద్ధుడు. ఆడ పోయిన తర్వాత తెలుస్తుంది. నీ సంగతి తెలుస్తుంది, నా సంగతి తెలుస్తుంది కదా. చూసారా దేవుని బిడ్డలారా, కొంతమంది బయటికి కనపడకపోవచ్చు. ఆ రోజు జరిగే ఆశాభంగం అదే. అనేకులు మొదటివారు కడపటి వారు అవుతారు. మొదటివారు అంటే నీ దృష్టిలో నువ్వు మొదటి వాడవు, ఇతరుల దృష్టిలో మొదటి వాడవు, దేవుని దృష్టిలో నువ్వు కడపటి వాడవు. నీ దృష్టిలో నువ్వు ఎవరు చెప్పండి? యు ఆర్ గ్రేట్, యు ఆర్ నంబర్ 1. నీ దృష్టిలో నువ్వు నంబర్ 1 మొదటి వాడవు, ఇతరుల దృష్టిలో కూడా మొదటి వాడవే. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కదా, హృదయం ఎటువంటిది తెలియదు కదా. కానీ దేవుని దృష్టిలో నువ్వు కడపటి వాడవు. అలాగనే కడపటి వారు నీ దృష్టిలో నువ్వు కడపటి వాడుగా ఉంటే, ఇతరుల దృష్టిలో కూడా నువ్వు కడపటి వాడుగా ఉంటే, నువ్వు దేవుని దృష్టిలో రేపొద్దున మొదటివాడు అవుతావు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడి రాత్రి వేళ మనతో చాలా విషయాలు మాట్లాడాడు. ఈరోజు మన గొప్ప ఆత్మీయమైన సందేశం ఏంటంటే, నీ లైఫ్ మెస్అప్ చేసుకున్నా సరే, వెన్ యూఆర్ ఇంకా నేను గుడ్ ఫార్ నథింగ్ అయినా సరే, నీ జీవితం ఎంత చెడగొట్టుకున్నా సరే, నువ్వు ఎటువంటి పరిస్థితులైనా సరే, ఆఖరి క్షణాల్లో నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినా దేవుడు నిన్ను ఎంతో గొప్పగా వాడుకోగలడు. దేవుడు నీకు బహుమానం ఇవ్వగలడు.